ప్రైజ్ లార్డ్ యేసయ్య నామములో ఈరోజు కూడా డైలీ మన్నా అనే వాక్య ధ్యానంలో మేము ఆహ్వానిస్తున్నాం. దేవుడి వాక్య భాగాన్ని ఈరోజు కీర్తనలు 126 కీర్తనలు 5వ వచనం నుంచి మనం చదువుకొని ధ్యానించుకోబోతున్నాం. కన్నీరులు విడిచుచు విత్తువారు సంతోష గానములతో పంట కోసెదరు అని రాయబడి ఉంది. చూడండి, కన్నీరుతో మనం విత్తేటప్పుడు గంభీర శబ్దముతో సంతోష గానములతో మన పంటని కోస్తామంట. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. అదే దేవుడు మనకు చేసే వాగ్దానం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, వాగ్దానానికి ముందు మనం లోబడవలసిన కార్యం ఉంటుంది. ఊరికే నువ్వు కన్నీరు కారుస్తుంటే దేవుడు నీకు సంతోష గానములని ఇయ్యరు. ఆయన్ని ప్రార్థన వినడు. కన్నీరుతో కలిపిన ప్రయాసాన్ని దేవుడు చూస్తున్నారు. కొన్ని మంది ప్రయాస పడకుండా ఏడుపు మొహం పెట్టుకొని ఉంటారు. అలాంటి వాళ్ళు వల్ల ఏ ప్రయోజనం ఉండదు. బాగా గమనించండి, మీరు ఎవరికి ముందు కన్నీరు కారుస్తున్నారు అనేది చాలా ప్రాముఖ్యం. మనుషులకు ముందు ఏడుస్తూ ఉన్నారా? మనుషులు నన్ను చూసి అయ్యో పాపం అనిపించుకోవాలని చెప్పి తిరుగుతున్నారా? లేకుంటే దేవుడు సన్నిధిలో నిలబడి అయ్యా నా ప్రయాసాలన్నీ నువ్వు చూస్తున్నావు, ఇదిగో నీ ముందు నేను చేసిన ప్రయాసాలన్నీ ఉన్నాయి, నా పైన కనికరించని చెప్పి దేవుడి సన్నిధిలో కన్నీరుతో కారుస్తూ దేవుడికి ముందు నిలబడి ఉన్నావా? అలాంటి పిల్లలు ఎవరైనా కూడా సరే దేవుడు గుర్తుపెట్టుకొని వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడంట. నేను చెప్పలేదు, ఇదే చాప్టర్లో ముందుండే వచనాల్లో మీరు చదువుకోవచ్చు. గాడ్ విల్ డూ ద గ్రేటర్ థింగ్స్ ఇన్ యువర్ మిడ్స్ట్. ఎప్పుడు తెలుసా? మనం కన్నీరుతో కార్చి కార్యాన్ని చేసేటప్పుడు. నీ పిల్లల కోసం కన్నీరుతో ప్రార్థన చేస్తున్నావా? ఖచ్చితంగా దేవుడు వింటున్నాడు, కార్యాన్ని చేయబోతున్నారు. నీ వ్యాపారం కోసం, నీ ఆత్మల కోసం, నీ సేవ కోసం కన్నీరుతో దేవుడి వైపులో నిలబడుతున్నావా? ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన ఇచ్చే ఆన్సర్ త్వరగా వస్తుంది. కొన్ని మందికి ముందు మనం ఏడిసే ఏడుపు, మన కన్నీరు వాళ్ళకి జోక్ ఆఫ్ ద డే అంటారు. డోంట్ యాక్ట్, నటీవాక్ అంటారు. ఇవన్నీ మనుషులు చెప్పే మాట అండి. అయితే దేవుడు ఏం చెప్తాడో తెలుసా? నీ కన్నీటిని నేను చూశాను, ఇదిగో నీకు నేను సంతోష గానములతో నువ్వు కొయ్యబోతున్నావు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మనుషులకు ముందు మీరు కార్చే కన్నీరు ఏళనంగా అనిపిస్తుంది. అయితే దేవుడికో నువ్వు కార్చే కన్నీరు అంత ఘనంగా దేవుడు చూస్తున్నారు. మనుషులకు నువ్వు కార్చే కన్నీరు వారికి అర్థమే అవ్వదండి. అయితే దేవుడు అర్థం చేసుకునే దేవుడు మాత్రం కాదు, నీ కన్నీరు చూసి నీ వైపు నిలబడి నీకోసం న్యాయాన్ని, నీతిని చేసే దేవుడు. నువ్వు ప్రయాసములతో కన్నీరు కార్చేటప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడండి. నువ్వు ఎవరికో ఒకరి కోసం ప్రయాసపడి వాళ్ళని ప్రయాసానంతా తీసుకొని అనుభవించుకొని నేను పట్టించుకోకుండా నిన్ను అట్నే విసిరేస్తున్నారా, దూరపరుస్తున్నారా? దేవుడికి ముందు నువ్వు వచ్చి యేసయ్యా వాళ్ళ కోసం నేను చేసిన ప్రయాసాన్ని చూడయ్యా అని చెప్పి నువ్వు ఏడిసావనుకో, ఖచ్చితంగా దేవుడు నీ వైపు నిలబడి ఆయన న్యాయాన్ని చేసేది నువ్వు చూస్తావు. గాడ్ విల్ బీ విత్ యూ అండ్ యూ విల్ ఫైట్ ఫర్ యూ. ఇంకా కొన్ని మంది ఉన్నారు చూడండి, ప్రయాసమే పడడు, కుటుంబాన్ని చూడడు. అడిగితే సేవ చేస్తా ఫుల్ టైం మినిస్ట్రీ అంటాడు. వాడు ఫుల్ టైం మినిస్ట్రీ చేయడు. పిల్లల్ని, ఫ్యామిలీని చూడడు. పనికి కూడా వెళ్ళడు. అందరూ 8 గంటల సేపు నిద్రపోతే వీడు మాత్రం 18 గంటల సేపు నిద్రపోతాడు. తిని ఒక స్థలంలో కూర్చొనే ఉంటాడు. 365 రోజులకి 360 రోజు వాడు ఊరికనే ఉండి 5 రోజులు మాత్రం ఎవరినో ఏదో మినిస్ట్రీ చేసేలా చూపించుకుంటాడు. అంతే. వాడు ఎంత కొట్టుకొని ఏడిసినా దేవుడు వారి ప్రార్థన వినడు. అలాంటి వాళ్ళు లేచి చెప్తారు, దేవుడు నాతో మాట్లాడుతున్నారని. నమ్మబాకండి. వాళ్ళందరూ దెయ్యాలతో నింపబడిన వాళ్ళు. యేసయ్య నామములో తరమగొట్టండి. దేవుడు వాక్యానికి విరోధంగా నిలబడే వాళ్ళు. ప్రయాసమే పడకుండా, కుటుంబాని కోసం ప్రయాసపడడు, దేవుడి కోసం ప్రయాసపడడు. సుఖంగా ఒక స్థలంలో కూర్చొని ఉంటాడు. ఇదిగో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటాడు. ఈజ్ ద మోర్ దెన్ ద డీమన్ పొసెస్డ్. వాడు దెయ్యాలు పట్టుకున్న వాడి కన్నా భయంకరమైన మనిషి వాడు. వాడిని యేసయ్య నామంలో బంధించి తరం కొట్టండి. ఎవరందరూ ప్రయాసముతో కలిగిన కన్నీటిని దేవుడు ఖచ్చితంగా అంగీకరించి ఆయన ఖచ్చితంగా దిగి వచ్చి మన వైపు నిలబడి
సంతోష గానములతో కోసేలాగా దేవుడు చేయబోతున్నారు. ఈ వాక్య భాగం మీరు విని మీరు ఎవరైనా కూడా సరే, నీ కన్నీటికి ఇంకా బ్రదర్ పాస్టర్ నాకు ఇంకా జవాబు రాలేదు, ఆన్సర్ రాలేదు అనుకుంటున్నావా? ఇదిగో ప్రయాసములతో కలిగిన నీ కన్నీటిని దేవుడు చూస్తున్నారు. ఖచ్చితంగా ఆయన నీకు ఆన్సర్ ఇచ్చి నీ చేతిని నీ ముఖాన్ని పైకెత్తి ప్రకాశించేలాగా దేవుడు చేయబోతున్నారు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, cheer up. God is going to do the greater things in your midst. ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, ఈ వాక్య భాగం విని ఎవరైనా కూడా సరే, టచ్ దెమ్ ఓ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్రే. వైప్ ఆల్ ద టీయర్స్ ఓ లార్డ్. యేసు క్రీస్తు నామములో కన్నీటిని తుడిచి ఇదిగో ఈరోజు మీ పిల్లలు గొప్ప కార్యాలు చూసేలాగా ఒక కార్యాన్ని మీరు చేస్తున్నారు. మీకు వందనాలు. మీ పిల్లలు ఎత్తి పెట్టుకొని వాడుకోండి అయ్యా. అన్ని కీడైన కార్యానికి తొలగించి మీ రక్తం కింద మరుగుపరుచుకోండి. వాళ్ళ కన్నీరికి మీరు ఇచ్చిన ఆన్సర్ కోసం వందనాలు, స్తోత్రాలు. యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.